ప్రపంచంలో తిరిగేటువంటి మనస్సుని అరికట్టి దానిని ఆత్మలో నిలిపి ఆత్మగా ఉండిపోవటమే మోక్షం. అదే శాశ్వతమైనటువంటి ఆనందం, అదే జీవన్ముక్తి, అదే కైవల్యం. అయితే మనస్సుని అరికట్టడం ఎట్లాగా? అరికట్టిన తర్వాత దాన్ని ఆత్మలో నిలిపి ఆత్మలో దాన్ని అంతం చేయటం ఎట్లా? అయితే మనోనాశనానికి కొన్ని ఉపాయాలను మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏ ప్రకారంగా మనోనాశనం జరుగుతుంది అని అంటే, ముందుగా మన యొక్క మనస్సుని ప్రాణాయామం ద్వారా లేదా ప్రాణవీక్షణ ద్వారా మనోలయాన్ని సాధించాలి. మనస్సు కనుక లయమైపోయినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కనుక ఉన్నట్టయితే బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంటుంది. బుద్ధి సూక్ష్మంగా కనుక పనిచేస్తున్నట్లయితే గురుబోధని గ్రహించడం సాధ్యమవుతుంది. గురుబోధని గ్రహించడం సాధ్యమైతే అప్పుడు మనం ఏకవస్తు చింతనకి సంబంధించినటువంటి జ్ఞానం మనకి తెలుస్తుంది. ఆ జ్ఞానం మనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ ఏకవస్తు చింతనం చేయగలుగుతాం. ఏకవస్తు చింతనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మనస్సు నాశనం అయిపోతుంది. అయితే ఈ ఏకవస్తు చింతనం అని అంటే ఏమి చింతన చేయాలి? ఏకవస్తు అంటే పరమాత్మ, ఆత్మ అనేటువంటి విషయం వరకు మనకు తెలుసు. ఆ ఆత్మని ఎట్లా చింతన చేయాలి, ఎలా చింతన చేయాలి, ఏ విధంగా మనోనాశనం సాధించాలి అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాన యోగం ద్వారా భగవాన్ రమణ మహర్షి మనకు వివరిస్తున్నారు. ఇంతవరకు కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం అనే 3 యోగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానయోగం ద్వారా ఈ మనస్సుని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా ఆత్మలో అంతం చేసి ఆత్మగా మనం మిగిలిపోవాలి అనే విషయాన్ని 17వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు 14 శ్లోకాలలో ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మరి ఆ శ్లోకాలని మనం ముందుగా తెలుసుకుందాం. ముందుగా 17వ శ్లోకాన్ని చూడండి. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. మానసం తు కిం, మనస్సు అంటే అసలు ఏమిటి అని మార్గణే కృతే విచారణ గనక చేసినట్లయితే నైవ మానసం, మనస్సు అనేది అసలు లేనే లేదు అని మనకి తెలుస్తుంది. మార్గ ఆర్జవాత్, ఇదే సూటైనటువంటి మార్గం. ఎంత చక్కగా ఒకే ఒక్క మాటలో చెప్తూ ఉన్నారు. చెప్పటం అయితే ఒక్క మాటలో చెప్పారు, కానీ మనం అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా శ్లోకాలు, చాలా మాటలు మనకు తెలియాలి. ఏమని చెబుతున్నారు ఇక్కడ? మనస్సు అంటే ఏమిటని విచారణ చేయి. ఈ విచారణ కనుక చేసినట్లయితే అసలు మనస్సు లేనే లేదని మనకు అనుభవం అవుతుంది. ఇంకేం కావాలి? మనసును నశింపజేయటువంటి ఇదే. మనసును నశింపజేయటం అంటే మనం ఏదో ఒక వస్తువుని అక్కడ అగ్గిపెట్టి అగ్గిపుల్లకి ఇచ్చి తగలబెడతాం కాదు. మనసు అనేది అసలు ఉంటేగా అసలు లేనే లేదు అని తెలుసుకోవటమే మనోనాశనం. అయితే ఇది సూటైనటువంటి మార్గం అని కూడా ఇక్కడ చెప్తున్నారు. భగవాన్ రమణ మహర్షి తన యొక్క అనుభవ సారం మొత్తాన్ని కూడా పిండి రసాన్ని తయారు చేసి అఖండంగా మనకు అందించబోతా ఉన్నారు. ఇంతవరకు ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉన్నటువంటి మనస్సుని ఆత్మయందు నిలపాలి. అలా నిలపటానికి కర్మ, భక్తి, రాజయోగం, జ్ఞానయోగం అనేటువంటి 4 యోగాలు కూడా ఉపయోగపడతాయని మనకి తెలియజేయడం జరిగింది. పృస్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం అని. మరి ఈ విషయాల్ని ఇంతకు ముందే మనకి తెలియజేయటం జరిగింది.
క్రియ అంటే కర్మయోగం. దీన్ని 1 నుంచి 3 వరకు 3 శ్లోకాల్లో చెప్పారు. అలాగే భక్తి యోగాన్ని 4 నుంచి 10 వరకు 7 శ్లోకాల్లో చెప్పారు. ఇక రాజయోగాన్ని 11 నుంచి 16 వరకు 6 శ్లోకాల్లో చెప్పారు. మొత్తం 16 శ్లోకాల్ని ఈ కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం అనే 3ంటికి కూడా వినియోగించి మనకి మనస్సుని, ప్రపంచంలోని పరుగులు తీసేటువంటి మనస్సుని ఎలా కట్టడి చేయాలి అనే విషయాన్ని మనకి ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు 17వ శ్లోకం దగ్గర నుంచి అఖండమైనటువంటి జ్ఞానాన్ని బోధించబోతున్నారు. కాబట్టి ఈ శ్లోకంతో మనకి జ్ఞానయోగం అనేటువంటిది ప్రారంభం అవుతా ఉంది. సముద్రం నుంచి బయలుదేరినటువంటి నది ఎక్కడెక్కడో తిరిగి 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 చివరికి సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారి శాంతించినట్లుగానే ఆత్మ నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి అల ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో జన్మలెత్తి ఎన్నెన్నో అనుభవాలు, సుఖదుఖాలు పొంది చివరికి అది శాంతించాలి. ఎప్పుడు శాంతిస్తుంది? ఆత్మను చేరి శాంతించాలి. ఆత్మ నుంచి వచ్చినటువంటి మనస్సు ఆత్మను చేరి శాంతించాలి. సముద్రం నుంచి వచ్చినటువంటి నది సముద్రాన్ని చేరి శాంతించాలి. అప్పటిదాకా దానికి పరుగులాగవు, అప్పటిదాకా మనకి తిప్పలు తప్పవు. కాబట్టి మన యొక్క మనస్సు ఆత్మ నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి ఆత్మలో చేరి ఆత్మాకారంగా మారి శాంతించాలి. ఇదే మనకున్నటువంటి ఏకైక మార్గం. దాన్నే తత్వదర్శనం అని, ఆత్మ సాక్షాత్కారం అని ఇంతకుముందు శ్లోకంలో 16వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. మన సమస్తమైనటువంటి దుఃఖాలకి, అలజడులకి, ఆందోళనలకి, అశాంతికి, ఆశలకి, ఆశయాలకి అన్నిటికీ కూడా కారణం ఈ మనస్సే. ఈ మనస్సు అనేది ఉండబట్టే మనకి కోరికలు, ఆలోచనలు, ఆందోళనలు, అసంతృప్తి ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉన్నాయి. మనసు కనుక అంతమైతే సమస్తమైనటువంటి దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోయి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది, శాశ్వతమైనటువంటి శాంతి మనకు లభిస్తుంది. ఎవరికైతే అలా శాశ్వతమైనటువంటి శాంతి లభించిందో, మనస్సుని అంతం చేసుకున్నాడో అటువంటి మహాత్ముడైనటువంటి వాడు ఇక్కడ చేయవలసినటువంటి కృత్యం, చేయవలసినటువంటి పని, కర్తవ్యం అంటూ ఇంకా ఈ లోకంలో ఏమీ లేదు అని మనం 15వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇదే భగవద్గీతలో కూడా కృష్ణ కర్మ కృత్, చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి వాడు అని మనం అక్కడ చెప్పుకున్నాం. మనస్సు గనక నశిస్తే అతడు మహాయోగి. ఎందుకని? అతడు తన స్థితిలో తానుంటాడు కనుక అతడు దృశ్యాల వెంట పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి దృశ్యమే లేదు. అందుకని దృశ్యాల వెంట పరుగులు పెట్టినటువంటి, ఇంతకాలం పరుగులు పెట్టినటువంటి మనస్సుని నిరోధించి దాన్ని ఆత్మలో నిలిపి ఆత్మని మాత్రమే దర్శించాలి. అదే ఆత్మ సాక్షాత్కారం అని 16వ శ్లోకంలో చెప్పారు. మనస్సును అంతం చేస్తే ఆత్మ సాక్షాత్కారమే, మోక్షమే. అయితే ఎలా అంతం చేయాలండి? సమస్య అది. కాబట్టి ఈ విషయాన్ని వివరించడం కోసమని ఇప్పుడు జ్ఞానయోగం ప్రారంభమవుతుంది ఈ 17వ శ్లోకం దగ్గర నుంచి. దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ? మనస్సు అంటే ఏమిటి అని విచారణ ప్రారంభించి సక్రమంగా విచారణ కనుక జరుపుతూ ఉన్నట్లయితే ఇక మనస్సు అనేదే లేకుండా పోతుంది. మనస్సు అనేటువంటిది మనం ప్రశ్నిస్తే చాలు ఆ మనస్సు లేకుండా పోతుంది అని మహర్షి తన యొక్క స్వానుభవాన్ని రంగరించి ఇక్కడ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇదే సూట్ అయినటువంటి మార్గం అంటున్నారు. మనసుని అంతం చేయటానికి ఏవేవో వ్యవహారాలు కాకుండా డైరెక్ట్గా మనసు మీదనే నీ దృష్టిని మళ్లించు, అది సూట్ అయినటువంటి మార్గం అనేటువంటి మాట కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనసు అనేటువంటిది కనుక ఉంటే దానివల్ల దుఃఖాలు, కష్టాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి, కోరికలు, ఆశలు, ఆశయాలు, కర్తవ్యాలు, సుఖం, దుఃఖం, ఆనందం ఇవన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు. నిజమే. ఇదంతా మనస్సు అనేటువంటిది ఒకటి ఉంటే కదా. అసలు మనస్సే లేదు అనేటువంటి విషయం కనుక తెలిస్తే, మనసు లేదనేటువంటి అనుభవం కనుక మనకు కలిగినట్లయితే, అనుభవపూర్వకంగా మనం
మనం గ్రహించినట్లయితే ఇప్పుడు ఇంకెక్కడా అశాంతి, అసలు అశాంతి అనేటువంటి పదానికి అర్థమేముంది? కనుక మనస్సు అనేటువంటిది ఉన్నప్పుడే ఇవన్నీ కూడా, మనస్సు అనేది లేదు అని తేలితే ఇంక అసలు ఏమీ లేదు. చీకట్లో వెళుతున్నావు నువ్వు ఎక్కడికో, ఎదురుగా ఒక తాడు పడింది, దాన్ని చూసి నువ్వు పాము అని అనుకున్నావు. పాము అని ఎప్పుడైతే అనుకున్నావో వెంటనే నీలో భయం ప్రవేశించింది, చెమటలు కక్కుతా ఉన్నావు, దాన్ని చంపాలనేటువంటి భావన వచ్చింది. అందుకని అటు ఇటు కర్ర కోసం చూస్తూ ఉన్నావు. ఎంతో ఆందోళన, ఏమవుతుందో, దగ్గరగా ఉంది ఏమవుతుందో అనేటువంటి భయం. అయితే అసలు అక్కడ పామే లేదు, అక్కడ తాడు మాత్రమే ఉంది. ఆ తాడే పామని నేను భ్రమపడుతున్నాను అని నీకు తెలిసిందా? తెలిస్తే ఇప్పుడు ఆందోళన ఉంటుందా? భయం ఉంటుందా? దాన్ని చంపడానికి కర్ర కోసం వెతుకుతావా? ఇవేవి కూడా చేయవు. అంతేకాదు అమ్మయ్యా నా భయం పోయిందండి అని అనుకుంటావా? అసలు భయం అనేది పుడితేగా నువ్వు అనుకోవటానికి. అది తాడు అని నువ్వు గ్రహించినప్పుడు, అక్కడ పాము లేదని గ్రహించినప్పుడు అసలు భయమే ఉండదు. భయం ఉంటే భయం కలిగిందండి నాకు హాయిగా ఉందని అంటాం. అసలు భయమే లేకపోతే అసలు తొలగటం అనేటువంటి ప్రశ్న కూడా లేదు. ఇదంతా కూడా ఈ భయం కానీ, ఈ ఆందోళన కానీ, ఈ కర్రేమని ఉందేమో దాన్ని చంపుదామని తిరగటం కానీ, ఇదంతా కూడా అక్కడ పాము ఉన్నది అనేటువంటి భ్రమ కలిగినప్పుడు మాత్రమే. పాము అనేటువంటిది ఉన్నదనేటువంటి భ్రమ ఉన్నప్పుడే ఈ చిక్కంతా వచ్చింది. అదేవిధంగా మనస్సు అనేది ఒకటి ఉన్నది అని అనుకున్నప్పుడే ఈ అన్ని రకాలైనటువంటి చిక్కులు, అసంతృప్తులు, ఆందోళనలు, అశాంతి, అలజడులు ఇవన్నీ కూడా మనకు వస్తుంది. అసలు మనస్సే లేదని తేలిపోతే, అసలు మనస్సు లేదు అని కనుక అనుకుంటే ఇప్పుడు నీకు ఏ చిక్కులు లేవు. నువ్వు హాయిగా నీ స్వస్థితిలో, ఆత్మస్థితిలో, ఆత్మగా ఆనందంగా అలా ఉండిపోతావు. సమస్య అనేటువంటిది కనుక ఉంటే మనకి పరిష్కారం కావాలి. అసలు సమస్య లేకపోతే పరిష్కారం ఎందుకు? ఎవడో ఒక ఆయన పరిష్కారాలు చేసి ఆయన దగ్గరికి పోయాడండి. ఏమండి మీరు నా సమస్య మీరే పరిష్కారం చేయాలండి. సరేనయ్యా ఏమిటి సమస్య అన్నాడు. ఏమి లేదండి ఏదైనా వస్తే ఆలోచిద్దాం అన్నాడు. కాబట్టి అలా ఉంటుందన్నమాట. అంటే సమస్య ఉంటే పరిష్కారం కావాలి, కానీ సమస్య కనుక లేకపోతే ఈ పరిష్కారం ఎందుకు? రైట్, బాగానే ఉందండి. మనస్సు లేదనుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, బాగానే ఉంది. మరి లేదని ఎట్లా తెలుస్తుంది? ఏదో మీరు అంటున్నారు మనసు లేదని, లేదని మరి నాకు ఎట్లా తెలుస్తుంది? మనసు అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అని విచారణ చేస్తే తెలుస్తుంది. ఊరికినే తెలియదు, ఎవరన్నా చెప్తే తెలిసేది కాదు. మనంతటి మనకి తెలియాలి. దాన్నే అపరోక్ష జ్ఞానం అంటారు. ఎవరన్నా చెబితే మనం వినేది పరోక్ష జ్ఞానం. కానీ అపరోక్ష జ్ఞానం మనకు అనుభవం కావాలి. రైట్, మనసు అంటే లేనే లేదు అని మనకు అనుభవం కావాలి. ఏదైనా ఒక వస్తువుని మనం కనుక ఉన్నది అని చెప్పామంటే అది అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని అవస్థల్లో ఉండాలి. అది సత్ అంటారు. మనకి లోకంలో సత్తు, అసత్తు అని రెండు ఉన్నాయి. సత్ అంటే ఏంటంటే మూడు కాలాల్లో ఉండేటువంటిది, మూడు అవస్థల్లో ఉండేటువంటిది. కాలత్రయే అతి తిష్టతి ఇది సత్ అన్నారు. కాలత్రయే మూడు కాలాల్లో కూడా తిష్టతి ఉండేటువంటిది ఏదైతే ఉందో ఇది సత్, దాన్ని సత్ అని అంటారు. మరి ఎప్పుడు ఏ కాలంలో లేనటువంటి దాన్నో అసత్ అంటారు. ఇలాంటివి మనకేమన్నా ఉన్నాయండి అని అంటే, కుందేటి కొమ్ము ఎప్పుడన్నా ఉంటుందా? కుందేటి కొమ్ము ఎప్పుడు ఉండదు. కాబట్టి దాని అసత్. సత్ అంటే ఏమిటంటే అది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడే చెప్పగలుగుతాడు. ఆత్మ అది సత్. కారణం ఏమిటంటే మూడు అవస్థల్లో, మూడు కాలాల్లో. మూడు కాలాలంటే గతించిపోయిన కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఆత్మ ఈ సృష్టికి ముందుంది, సృష్టి పోయిన తర్వాత ఉంది, సృష్టిలో ఉంది. మరి మన అవస్థలు చెప్తే జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తి అవస్థలో ఉంది. కాబట్టి మూడు అవస్థల్లో ఉన్నటువంటి దాన్ని, మూడు కాలాల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? సత్ అంటారు. ఇందా చెప్తున్నాం కుందేటి కొమ్ము. కుందేటి
కొమ్ము ఉండదు. కానీ కుందేలు అనేది ఎట్లా ఉంటుందో ఏమిటో ఎప్పుడు చూడనటువంటి వాడు మాత్రం కుందేటి కొమ్ము అనగానే ఓహో కుందేలు కొమ్ము ఉంటుందేమో అనుకుంటాడు. కానీ కుందేటి కొమ్ము ఎప్పుడూ ఉండేది కాదు, కనుక అది అసత్తు. సరే, బాగానే ఉంది. మరి ఈ మనస్సు సంగతి ఏమిటనండి? ఇది సత్తా అసత్తా? ఇప్పుడు మనకు కావాలి. సత్త అంటే ఏమనుకున్నాం? 3 అవస్థల్లో ఉండాలనుకున్నాం. మరి ఇప్పుడు ఇది జాగ్రత్త అవస్థలో ఉంది మనస్సు, మనకి ఇప్పుడు తెలుస్తూనే ఉంది. స్వప్నావస్థలో ఉంది, ఒక కళ మనకి తెలుస్తూనే ఉంది. మరి సుషుప్తిలో ఉందా? లేదు. కాబట్టి సత్త అంటానికి వీలుందా? లేదు. సత్త అంటానికి వీలు లేదు కదండి, అసత్ అని అర్థం. మంచోడు అంటానికి వీలు లేదు కాబట్టి చెడ్డోడు అన్నాం అన్నట్టుగా మనం కూడా సత్ అంటానికి వీలు లేదు కదా, అసత్ అన్నామండి. సరే, అసత్ అంటే ఏంటి? ఏ కాలంలో లేనటువంటి దాన్ని, ఏ అవస్థలో లేనటువంటి దాన్ని అసత్ అంటారు. మరైతే జాగ్రత్త అవస్థలో ఉందిగా, స్వప్నావస్థలో ఉందిగా, కాబట్టి అసత్ అంటావా? అసత్ అంటానికి వీలు లేదు. మరి ఎక్కడండి చచ్చేది? ఇప్పుడు సత్ అంటానికి వీలు లేదు, అసత్ అంటానికి వీలు లేదు. మరి సతసత్ అన్నావా? అదే అది వీలు లేదు. మరైతే ఏమనాలండి? ఈ సత్ అంటానికి వీలు లేదు, అసత్ అంటానికి వీలు లేదు అనేటువంటి దాన్ని మిథ్య అంటారు వేదాంతంలో. మిథ్య అంటే లేదా, అదే లేదని కాదండి. ఉందా? అదే ఉన్నదని కూడా కాదండి. లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి, అదిగో దాన్ని మిథ్య అన్నారు. మరైతే ఈ ఈ మనస్సు అనేటువంటిది ఆత్మనిష్టలో నిలిచినటువంటి వాడికి అసలు లేనే లేదు. ఇక వాడికి సందేహం లేదు. మనసు ఆత్మనిష్టలో నిలిచినటువంటి వాడికి మనస్సు లేదు. కానీ మనకు అనుభవంలో ఉంది. ప్రపంచం కూడా అంతే. ఈ ప్రపంచం మనకు అనుభవంలో ఉంది. మనం ఏమంటున్నాం? ప్రపంచం ఉంది, ప్రపంచంలో మనుషులు ఉన్నారు, అనేకమైన జీవుళ్ళు, జంతువులు, పశుపక్షాదులు ఉన్నాయి, నేనున్నాను, నువ్వున్నావు, వాడున్నాడు, వీడున్నాడు, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనండి. కాబట్టి ప్రపంచం మనకుంది. మరదే ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడికో, ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడికో ప్రపంచం లేదు, ప్రపంచం అదృశ్యం. అదేవిధంగా చీకటిలో ఉన్నంత వరకు పాము ఉంది అని అనుకుంటావు, వెలుగులో ఉన్నటువంటి వాడికో పాము లేదు, తాడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తాడు సత్తు, పాము అనేటువంటిది మిథ్య. అసత్ అంటానికి వీలు లేదు. కారణం ఏమిటి? చీకట్లో కనపడుతుంది కాబట్టి. ఒకప్పుడు కనపడుతుంది, ఒకప్పుడు లేకుండా ఉంది కనుక నిజంగా కనపడుతున్నా కూడా అది లేదు కాబట్టి సత్ అని మనకు తెలుసు. పాము అనేటువంటిది నిజంగా లేదు, తాడు అనేటువంటిది నిజంగా ఉంది, వెలుతురులో ఉంది, చీకటిలో కనిపించకపోయినా ఉంది. ఎందుకని అంటే ఆ కనిపిస్తున్నటువంటి పాము యథార్థంగా తాడే గనక. అందుకని తాడు సత్తు, పాము అనేటువంటిది అసత్తు, లేనటువంటిది. కాకపోతే లేదు అని అంటానికి వీలు లేదు కనుక దాన్ని మిథ్య అన్నాం. ఈ భ్రమాత్మకమైనటువంటి పాముకి మనం భ్రమపడుతున్నాం పాముని, దానికి ఆధారం ఏమిటి? తాడు. అలాగే ఈ కల్పితమైనటువంటి మనస్సుకి, ఇప్పుడు మనస్సు మనం ఉంది అని అనుకుంటున్నాం కదా, అది కల్పితమే. కల్పితమైనటువంటి మనస్సుకి ఆధారం ఏమిటి? ఆత్మ. పాముకి ఆధారం తాడు, మనసుకి ఆధారం ఆత్మ. అజ్ఞానంలో మనం మనసు ఉందనుకుంటున్నాం, అంధకారంలో పాము ఉందని అనుకుంటున్నాం. అంధకారం పోతే తాడే ఉంటుంది, అజ్ఞానం పోతే ఆత్మ మాత్రమే ఉంటుంది. అంటే యథార్థంగా ఉన్నది ఆత్మ. ఈ ఆత్మయే అజ్ఞానం కారణంగా, ఆత్మని చూడలేని కారణంగా, ఆత్మని తెలుసుకోలేని కారణంగా దాన్ని మనస్సుగా మనం భ్రమపడుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలి. ఈ అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కలిగితే కల్పితమైనటువంటి మనస్సుకి స్థానం ఉండదు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం కలిగించడానికే మహర్షి ఇక్కడ మనసు యొక్క విశ్లేషణ ప్రారంభం చేస్తున్నాడు. ఈ జ్ఞానయోగాన్ని మొదలు పెడుతూనే మొట్టమొదట్లోనే అసలు సూటిగా మనస్సు యొక్క వ్యవహారంలోకి వచ్చి మనస్సు యొక్క విశ్లేషణ చేస్తున్నారు. ఏమని? మానసం తు కిం అని. మనస్సు అంటే
అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. అసలు ఏమిటి మనస్సు అంటే అని ఒక్కసారి ప్రశ్న కనుక వేస్తే ఏమవుతుంది? ఆ మనసు భయపడుతుందని. రమణ మహర్షి యొక్క ముఖ్య శిష్యుల్లో సాధుని శాంతమ్మ అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తెకి పెళ్లి చేసింది, కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయాడు. అందరినీ పోగొట్టుకొని ఆమె రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఒక మహాత్ముడి ద్వారా మహామంత్రాన్ని స్వీకరించింది. అప్పుడు రమణ మహర్షిని గురించి ఎవరో ఆమె చెవిలో వేశారు, ఒక మహాత్ముడు ఉన్నాడు అరుణాచలంలో అని. సరేనా ఆయన దర్శనానికి వచ్చింది. ఆమె వచ్చి రావడంతో మహర్షికి నమస్కారం చేసి, ఆ మహర్షి పక్కనే మురుగనారు కూడా ఉన్నాడు. ఈ ఉపదేశానికి ముందు రాసినటువంటి కథంతా రాసినటువంటి ఆయన ఎప్పుడు అక్కడే కూర్చొని ఉంటాడు. మహర్షికి నమస్కారం చేసి అంటుంది, స్వామి, ఈ మనస్సు అనేటువంటిది లేకుండా చేసి నన్ను కటాక్షించండి. దీని కారణంగానే నేను అనేకమైనటువంటి దుఃఖాలు పడుతూ ఉన్నాను. ఎంత మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ ఆ దుఃఖాలన్నీ కూడా నన్ను గెలుగుతూనే ఉన్నాయి. ఇదంతా మనసు ఉండటం వల్లనే కదా. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది నాకు లేకుండా ఉండేట్టుగా కటాక్షించండి అన్నదట. అప్పుడు మహర్షి పక్కనే ఉన్నటువంటి మురగనాథ్తో అంటున్నాడు, ఆహా, మనస్సు అంటూ ఒకటి ఉందే, ఓహో, ఏ రూపంలో ఉందో? ఆ మనస్సు గారికి మీసాలు గడ్డాలు ఏమైనా ఉన్నాయా? అడగండి అని అన్నాడు. ఆయన మురగనాథ్తో అంటున్నాడు, ఆమెతో ఏమనకుండా, అడగండి మనసుకి ఏమైనా మీసాలు గడ్డాలు ఉన్నాయో. ఏమిటి ఇలా మాట్లాడటంలో ఉద్దేశం అంటే, మహాత్ముడైనటువంటి వాడు, అంతేకాదు మనస్సును ఎప్పుడో నాశనం చేసుకొని ఆత్మస్థితిలో ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి వాడి యొక్క దృష్టి అలా ఉంటుంది. మనమేమో మనస్సు 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 అని బాధపడతామంటే ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని ఆయన అనుకుంటాం. ఇదే తేడా ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఆంతర్యం ఏమిటి అంటే, ఎందుకు ఇలా అంటున్నాడు? వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయాలని కాదు, ఎలాగైనా వాళ్ళు అలా మాట్లాడితే తెలుసుకుంటారనే ఉద్దేశంతో. ఏంటంటే, మనసు అంటే ఏంటని ప్రశ్న వేయాలి, విచారణ చేయాలి. ఇక్కడ ఎందుకు మీసాలు గడ్డాలు ఉన్నాయంటే, మనసా? ఏదంటే ఒకసారి మనసు అంటే ఏమిటో క్వశ్చన్ వేసుకోండి. ఈ మనసు గారికి ఏమైనా మీసాలు గడ్డాలు కాళ్ళు చేతులు ఏమైనా ఉన్నాయా అని అట్లా వేసుకోండి అని మనకి ఎందుకు చెబుతున్నారంటే, మనసు అంటే ఏమిటని విచారణ చేయండి. అలా చేస్తే మనసు లేదని తేలిపోతుంది. ప్రశ్న వేస్తే చాలు, మనసుకు భయం పట్టుకుంటుంది. ఆ ప్రశ్న వేయాలి మనం ధైర్యంగా. ఆ ప్రశ్న వేస్తే మనసుతో భయం పట్టుకుంటుంది. ఎందుకు భయం అని అంటే, ఇప్పటిదాకా వీడిని నా ఇష్టం వచ్చినట్టు ఆడించాను అంటే, నేను నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా పోజు పెట్టేసి వీడిని నా ఇష్టం వచ్చినట్టుగా ఆడించేశా. నా వల్ల పడిపోయి వాడు ఆడమన్నట్లల్లా ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆట ఆపేసి ప్రశ్న వేస్తున్నాడు, ఎవరు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అంటున్నాడు. అమ్మో, ఇక నా ఆటలు సాగేటట్టుగా లేదే, నన్ను గుర్తించాడు, ఇక నా ఆటలు సాగేటట్టు లేదు అని భయపడిపోతుంది. అందుకని పెట్టేబేడ సర్దుకుంటుంది మనసు. సాధారణంగా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి తారసపడతా ఉంటాడు. ఆయన వరుడు తల్లిదండ్రుల దగ్గరికి, పెళ్లి కొడుకు తల్లిదండ్రుల దగ్గరికి పోతాడు, క్షేమ సమాచారాలు విచారిస్తాడు. ఏమండి ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అంటాడు. సరే, ఇలా క్షేమ సమాచారం విచారిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ పెళ్లి కూతురు తరఫు బంధువేమో మనం క్షేమ సమాచారాలు అడుగుతున్నాడని, సరే ఇప్పుడే వచ్చామండి, ఆ ప్రయాణం బాగా జరిగింది కదండి, ప్రయాణం బాగా జరిగిందండి, సరే అన్నీ తెచ్చారు కదా, ఏమంటే బాగుమతి దొంగరావు సైజు ప్రకారం చేయించారు కదా, సరే రైట్. కొంత మేనమామ బట్టలండి, మీరు ఆ మేనమామ ప్యాంటు షర్టు వేసుకుంటాడు, పంచులు కట్టుకోండి, మీరు ఒకవేళ ఏమైనా పంచి తీసుకొచ్చారో తర్వాత మళ్ళీ తేడా వస్తుందండి, బాగుండదు అని అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఈయన పెళ్లి కూతురు తరఫున ఏదో దగ్గర బంధువు అయి ఉంటాడు, అందుకనే జాగ్రత్తలు చెప్పడం కోసం వచ్చాడు అనుకుంటాడు. ఇంకా కాసేపు ఇట్లనే మాట్లాడితే వాడు నాయన వీడు ఎప్పుడు పోతాడు రా అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, అమ్మాయి తరఫు బంధువుల దగ్గరికి వెళ్తాడు, ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. ఏమండి గొడుగు తీసుకొచ్చారు కదా, కుర్చీ తెచ్చారా, మర్యాదకు మాత్రం ఏమి లోటు రానియకండి, మీ వియ్యంకుడు చాలా గట్టిడండోయ్, చాలా కరెక్ట్ మనిషి, కొద్దిగా కట్టిన డబ్బులు మొత్తం పూర్తి చేసుకున్నారు కదా,
ఏమైనా సమయానికి కనుక డబ్బు తగ్గిందని అంటే ఆయన ఒప్పుకోడు, తెచ్చి పెడతాడు. అందుకని అన్ని జాగ్రత్తగా ఉండండి, లేకపోతే గొడవ అయిపోతుంది అని అటు ఇటు వాయించేస్తూ ఉంటాడు. అబ్బాయి తరపు వాళ్ళేమో అమ్మాయి తరపు బంధువు అనుకుంటారు, అమ్మాయి తరపు వాళ్ళేమో అబ్బాయి తరపు బంధువు అని అనుకుంటారు. సరే ఓసారి బియ్యంతో ఇద్దరు కలిశారండి. కలిసి ఏమండి బావగారు అని ఏదో మాట్లాడబోయేటప్పటికి ఈయన అటు పోతున్నాడు. ఏమంటే ఆయన ఎవరండి? మీ బంధువే కదా, ఇందాక వచ్చి ఏదో అది మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బే నేను మీ బంధువు అనుకున్నానండి, మా దగ్గరికి వాయించేశాడండి అరగంట సేపు, నేను మీ బంధువు అనుకున్నాడు అని. ఎవరండి ఇతను మరి అన్నాడు ఆయన. ఎవరండి ఇతను అనేటువంటి మాట విన్నాడు వాడు. ఎందుకంటే వాడు వచ్చింది దేనికంటే ఆయన సృష్టిగా భోజనం చేయటానికి వచ్చినటువంటి వాడు అటు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇద్దరి దగ్గర కూడా మార్కులు కొట్టేయాలనుకొని అటు ఇటు వాయించేశాడు. వాయించేసినప్పటికల్లా ఎవరండి వీడు అనేటువంటి ప్రశ్న వచ్చింది ఆ ఇంకుల మధ్య. వచ్చినప్పటికల్లా అమ్మో ఇక లాభం లేదు మనకి, ఇద్దరు కలిశారు. ఇద్దరు కలవకుండా ఉంటే ఎంతసేపు అయినా ఆటాడుకోవచ్చు. ఇద్దరు కలిశారు కాబట్టి ఎవరు వీడు అన్నాడు. మన కనుక పిలిచి అడిగారు అనుకోండి మన పరుగు పోద్ది. కాబట్టి ఇక పెట్టే పేడ సర్దుకోవాల్సిందేనని చెప్పి అదిగో ఇక అలా అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు. మనస్సు కూడా అంతే. ఎందుకు చెప్పుకున్నామంటే మన మనస్సు కూడా అట్లాంటిది. మనం మెదలకుండా ఊరుకున్నంతసేపు దాని ఇష్టం వచ్చినట్టు గోల చేస్తూ ఉంటుంది. దాని గోల భరిస్తున్నంతసేపు కూడా మనకి మన మీద అది తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మానసంతు కిం అని ప్రశ్న వేశామో, అసలు మనసు అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న కనుక వేశామో అంతే సంగతులు. ఈ మనసు కాస్త అదృశ్యం అయిపోతుంది. తాడుగా ఉంటే ఏ గోళ లేదు. దాన్ని పాము అని భ్రమపడ్డప్పుడే మనకు వచ్చే చిక్కులన్నీ బాధలన్నీ. అలాగే ఆత్మగా ఉంటే ఏ గోళ లేదు. దాని మనస్సు అని భ్రమపడ్డప్పుడే అన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు, అలసడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి ఈ కిరణం, ఆత్మ నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి ఈ అల మిథ్య, లేనే లేదు. కేవలం మనం మెదలకుండా ఊరుకున్నాం కాబట్టి అది ఉన్నట్టుగా మన భ్రమ కలుగుతుంది అని తెలుసుకుంటే చాలు. మనస్సు లేదని తెలుసుకుంటే చాలు, నువ్వు ఆత్మగా ఉండిపోతావు, ఆత్మస్థితిలో ఉంటావు. అలా తెలుసుకోవటం కోసమే ఇక్కడ ప్రశ్న. మనస్సు అనేది లేదు అని తెలుసుకోవటం కోసమే ఇక్కడ ప్రశ్న. అందుకనే మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి అనే ప్రశ్న వేయాలన్నారు. రైట్, బాగానే ఉందండి, చాలా తేలిగ్గా ఉందండి మీరు చెప్పింది. కాబట్టి నేను అన్ని విషయాలు వదిలిపెట్టి మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటని నేను 1,00,000 సార్లు జపం చేస్తానండి. ఇవాళ అయిపోతుంది. ఏం లేదు, మనసు లేకుండా పోతే నేను ఆత్మగా ఉంటాను, మోక్షం వచ్చినట్టే కదా అని అనుకుంటారేమో. మళ్ళీ అదో భ్రమ. ఎందుకంటే మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి అని 1,00,000 సార్లు ప్రశ్నించుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకు? లోతుకి దిగి విచారణ చేయాలి. మనసు అంటే ఏమిటనేది బుద్ధితో విచారణ చేయాలి. అంతేగాని క్వశ్చన్ వేసుకుంటే లాభం లేదు. దాన్ని విచారణ చేస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఆ విచారణ ఎట్లా చేయాలి అనేటువంటి తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. మనసు అంటే ఏమిటో తెలుసుకోకుండా అలా ప్రశ్నించుకుంటూ పోతే ఏం ప్రయోజనం లేదు. దానికి ఎప్పటికీ కూడా అంతం అనేటువంటి ఉండదు. కనుకనే విచారణ కావాలి. ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 18వ శ్లోకం చూడండి. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితః వృత్తయో మనో విద్యహం మనః వృత్తయో మనః అన్నారు. వృత్తులే మనస్సు. మనసు అంటే ఏమిటంటే ఆలోచనలే మనస్సు. ఆలోచనలు ఉంటే మనసు ఉందంటాం, ఆలోచన లేకపోతే మనసు లేదంటాం. రాత్రి గాఢ నిద్రలో మనసు లేదని ఎందుకంటున్నాం? ఆలోచనలు లేవు కాబట్టి. మరి ఇప్పుడు మనసు ఉందని ఎందుకంటున్నాం? అన్ని ఆలోచనలే. ఆలోచనలు ఉంటే మనస్సు, ఆలోచన లేకపోతే మనసు లేదు. వృత్తయహతు, మరి ఈ వృత్తులేమో అంటే ఈ ఆలోచనలేమో అహంవృత్తిం ఆశ్రితాః, నేను అనేటువంటి అహంవృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. అహంవృత్తి అనేటువంటిది అవుతుంది. నేను 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 ఒక బుడగ అలా బుడబుడ శబ్దం చేస్తాను. నేను 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 అన్నట్టు ఎప్పుడు లోపల శబ్దం చేస్తాను. ఇదే అహంవృత్తి అని అంటారు.
ఈ అహంవృత్తిని ఆశ్రయించుకొని ఈ ఆలోచనలన్నీ సాగుతూ ఉంటాయి. అంటే ఆలోచనలే మనస్సు అన్నాం, కానీ ఆలోచనలన్నిటికీ ఆధారం ఏమిటి? అహంవృత్తి. అందువల్ల అహంవృత్తే మనస్సు. ఆలోచనలకు ఆధారం అహంవృత్తి కాబట్టి అహంవృత్తే మనస్సు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నారు, విద్ధి అహం మనః. అహం నేను అనేటువంటి వృత్తే మనః మనస్సు అని. మనకు నిరంతరం వచ్చేటువంటి సంకల్పాలే ఆలోచనలే మనస్సు. వాటి వృత్తులు అంటారు, అందుకని వృత్తులే మనస్సు. అయితే ఈ ఆలోచనలన్నీ కూడా అహంవృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఆ అహంవృత్తి ఉంటే ఆలోచనలు ఉన్నాయి, ఈ అహంవృత్తి లేకపోతే ఆలోచనలు లేవు. అందువల్ల ఈ అహంవృత్తిని ఆశ్రయించుకొని ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ అహంవృత్తే నిజమైనటువంటి మనస్సు అని మనం తెలుసుకోవాలి. మనస్సు అనేటువంటిది ఒక వస్తువు కాదు. దానికి కాళ్ళు, చేతులు, పొట్ట, తలకాయ, కళ్ళు, చెవులు, మీసాలు, గడ్డాలు ఇవేమీ లేవు. మరి ఏమిటండి? మనసు అనేది వ్యక్తి కాదు, అది మనకు తెలుసు. మరి ఏమిటది? నిరంతరం కదులుతుండేటువంటి ఆలోచనలే మనస్సు. ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి ఆలోచనలు, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని పోటీలు పడి ఒకదాని ఒకటి కొట్టుకుంటాయి, ఒకదాని ఒకటి ఓవర్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అది మనస్సు. అంటే ఆలోచనల్ని, సంకల్పాలని, భావనల్ని, వృత్తుల్ని ఇక్కడ మనం మనస్సు అంటాం. ప్రతిరోజు మనకి ఇలాంటి ఆలోచనలు, వృత్తులు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఇదిగో ఇది చెట్టు, ఇదిగో ఇది కలం, ఇదిగో ఇది పుస్తకం, అదిగో అది కుర్చీ అండి, అదిగో అది ఆకాశం అని ఇలా మనం దేన్ని చూస్తే దాన్ని గురించినటువంటి ఆలోచన చేస్తాం. ఇలా ఎన్నో వృత్తులు కదిలిపోతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మనకి ఏది ఎదురొస్తుంది? ఎవరన్నా ఒకరు ఎదురు వచ్చాడు అనుకోండి, తెలిసినటువంటి ఇది ఎంత దుర్మార్గుడు మనసులో అనుకుంటాం, అదొక ఆలోచన. ఇంకేదైనా ఒక వస్తువు వచ్చింది అనుకోండి, ఒకటి జడ పదార్థం అండి, ఇంకోటి ఎవరన్నా తటస్థపడ్డారు అనుకోండి, అబ్బాయి ఎంత మంచివాడండి. అంటే ఈ రకంగా మనకి దేన్ని చూసినా సరే అనేకమైనటువంటి ఆలోచనలు కదిలి వస్తూ ఉంటాయి. ఇలా కదిలిపోయేటువంటి వృత్తులు అనేకం, అనంతం. ఎన్ని వస్తుంటాయో, ఎన్ని పోతుంటాయో, రోజు ఇదే పని. అయితే ఈ వృత్తులన్నీ కూడా నేను అనేటువంటి ఒకే ఒక్క వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. నేను అనేటువంటి అహంవృత్తి వల్ల ఈ ఆలోచనలన్నీ కూడా వస్తున్నాయి. నేను అనేటువంటిది ఒకటి ఉండటానా ఈ ఆలోచనలన్నీ కూడా వస్తాయి. నేను అనేటువంటి భావన కనుక లేకపోయినట్లయితే ఇక ఏ ఆలోచన కూడా కదిలేటువంటి అవకాశం ఉంది. సముద్రం ఉన్నప్పుడే అలలు వస్తూ ఉంటాయి. అసలు సముద్రమే లేకపోతే నేల మీద ఏమన్నా అలలు వస్తాయా? రావు. కనుక సముద్రం ఉన్నప్పుడే అలలు వస్తూ ఉంటాయి, సముద్రం లేకపోతే అలలు లేవు. అందుకే జాగ్రత్త అవస్థలో నేను అనేటువంటి అహంవృత్తి ఉంది కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు. మరి గాఢ నిద్రలో నేను అనేటువంటి అహంవృత్తి అదృశ్యం అయిపోయింది, నేను అనేది అప్పుడు లేదు కాబట్టి ఆలోచనలు కూడా లేవు. అందుకని ఒక్క ఆలోచన కూడా రాదు. అయితే ఈ ఆలోచనలన్నీ చేస్తున్నది ఎవరు? నేను అనేటువంటి భావన, అహంవృత్తే చేస్తున్నది. అదిగో అది గోడ, ఎలా తెలిసింది? నేను చూశాను కాబట్టి, నేను చూశాను కాబట్టి. అదిగోనండి అది పక్షి, ఎలా తెలిసింది? నేను చూశాను కాబట్టి. ఇదిగోనండి ఇది కర్ణాటక సంగీతం అండి, ఎలా తెలిసింది? నేను విన్నాను కాబట్టి. ఇదే మల్లెపూల వాసన అండి, ఎలా తెలిసింది? నా ముక్కు పుటాలకు తగిలింది, లేకపోతే నేను పీల్చాను కాబట్టి. ఇదిగోనండి ఇది స్వీట్ అండి, ఎలా తెలిసింది? నేను నోట్లో వేసుకున్నాను కాబట్టి. అంటే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే అన్నిటినీ తెలుసుకునేటువంటి నేను మాత్రం ఉన్నా. ఇలా తెలియబడేటువంటి భావనలన్నీ ఇదం భావనలు అంటారు. తెలుసుకునేటువంటి నేనుని అహంభావన అంటాం. ఇదం భావనలు, అహంభావన రమణ మహర్షి యొక్క భాష. అందుకని ఇక్కడి నుంచి ఇదం అహం అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంటే ఈ రెండు కూడా, అంటే ఇదం అహం, ఇవి కనుక మనకి బాగా అర్థమైతే వేదాంతం బాగా తెలిసినట్టే. ఇదం భావాలన్నీ కూడా నాకంటే వేరుగా ఉంటాయి. అహంభావనేమో నేనే, దాన్ని అహం భావన. అహం అంటే నేను, భావన అంటే భావించు, నేను అనేటువంటి భావన.
నేను అనేటువంటి ఒక భావం ఉంది కాబట్టి దాన్ని ఫాల్స్ అయ్యి అన్నారు, అబద్ధపు నేను. నిజమైన నేనైతే నేను అనేటువంటి భావన కాదు, నేను అది ట్రూ అయి. దీన్నే భగవాన్ రమణ మహర్షి తాను అని అంటారు. అది ఆత్మ. మనం ఆత్మగా ఉంటల్లా, నేనుగా ఉంటల్లా, నేను అనేటువంటి భావనలో ఉంటున్నాం. ఈ నేను అనేటువంటి భావన చేసినప్పుడు అన్ని రకాలైనటువంటి భావాలు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ నేను అనేటువంటి భావన కనుక లేకపోతే ఇక ఏ ఆలోచన వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఇదం భావనలన్నిటికీ ఆధారం అహం భావన. వృత్తయతు అహం వృత్తిం ఆశ్రితా. వృత్తులన్నీ కూడా అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఆలోచనలన్నీ కూడా నేను అనేటువంటి భావాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. వృత్తులేమో అనేకం ఉన్నాయి, కానీ అహం వృత్త అహం భావన అది ఒక్కటే. బిడ్డలు అనేక మంది ఉంటారు, తల్లి మాత్రం ఒక్కటే. నేను చూశాను, నేను తిన్నాను, నేను విన్నాను, నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను మాట్లాడాను, నేను కోప్పడ్డాను, నేను తిట్టాను, నేను తగాదాడాను, నేను తప్పు చేశాను, నేను జపం చేశాను, నేను సాధన చేశాను. ఏమిటి అన్ని? అనేకమైన వృత్తులు. అన్ని వృత్తులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? నేను. దేనికన్నా నేను లేకుండా ఉందా? అన్నిటికీ కూడా, అన్ని వృత్తులకి కూడా నేను అనేటువంటిది ఒక్కటే ఆధారమైనటువంటి అహం వృత్తి. ఇదం వృత్తులు మారుతూ ఉంటాయి. నేను చూశానంటాం, ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏదైనా వింటే నేను విన్నానంటాం. చూడటం వింటాం రెండుగానే జరిగింది. నేను చూస్తున్నాను, వింటున్నాను అంటాం. కానీ నడిచేటప్పుడైతే నేను నడుస్తున్నానంటాం. నిద్రపోయేటప్పుడైతే నేను నిద్రపోయాను, మేలుకున్నప్పుడు నేను మేలుకుంటున్నాను. అంటే ఈ ప్రకారంగా నేను మాత్రం అట్లనే ఉంది. ఇవన్నీ మారిపోతా ఉన్నాయి. చూడటం, వింటాం, మాట్లాడటం, తింటాం, రకరకాలుగా మారిపోతాం. అంటే యథవృత్తులు మారుతుంటాయి, అహంవృత్తి మాత్రం మారదు. ఈ అహంవృత్తి ఈ యథవృత్తులన్నిటికీ ఆధారంగా ఉంది. సరే, యథవృత్తులన్నీ కూడా అహంవృత్తి మీద ఆధారపడి ఉన్నాయి, బాగానే ఉంది. యథవృత్తులు లేకపోతే అహంవృత్తి ఉంటుందా, ఉండదా? యథవృత్తులు లేకపోయినా అహంవృత్తి ఉంటుంది. అలలు ఉన్నా లేకపోయినా సముద్రం ఉంటుంది. కానీ సముద్రం లేకపోతే అలలు ఉంటాయా? ఉండదు. అందువల్ల యథవృత్తులు ఉన్నా లేకపోయినా అహంవృత్తి ఉంటుంది. అహంవృత్తి లేకపోతే మాత్రం యథవృత్తులు ఉండవు. జాగ్రత్త అవస్థలో యథవృత్తులు ఉన్నాయి కదా, ఈ యథవృత్తులు ఉన్నాయి, వీటన్నిటికీ ఆధారమైన అహంవృత్తి కూడా ఉంది. మరి సుషుప్తిలోనో యథవృత్తులు లేవు, అహంవృత్తి లేదు. యథవృత్తులు లేకపోవడానికి కారణం అహంవృత్తి లేకపోవటం. అంటే నేను అనేటువంటి వృత్తి, నేను అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే లేకుండా పోయిందో యథవృత్తుల ఆలోచనలన్నీ కూడా లేకుండా పోయింది. అందువల్ల ఏమిటంటే యథవృత్తులు ఉన్నా లేకున్నా అహంవృత్తి ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలని ప్రాక్టీస్ చేసి అన్ని ఆలోచనలు ఆటారనుకోండి, అన్ని ఆలోచనలు ఆటనా నేను అనేటువంటి ఆ ఆలోచన మాత్రం ఉంది. కానీ నేను అనేటువంటి ఆలోచన లేకపోతే గాఢ నిద్రలో లాగా అన్ని ఆలోచనలు కూడా ఆగిపోతాం. ఇక్కడే యోగ మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా ఉంది. దీన్ని గమనించగలిగినటువంటి శక్తి జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి, బుద్ధి బాగా సూక్ష్మంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఏమిటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పాడు. యోగం అని అంటే ఏమిటంటే చిత్తవృత్తులు నిరోధించడం అని. చిత్తవృత్తులు అని అంటే మనసు యొక్క ఆలోచనల్ని నిరోధించడమే యోగము అన్నాడు. మరి అన్ని ఆలోచనల్ని నిరోధించినా మరి నేను అనేటువంటి ఆలోచన కూడా నిరోధించబడుతుందా? ఆహా, అది నిరోధించబడదు. అది మాత్రం అలాగే ఉంటుంది. అంటే అన్ని వృత్తులు పోయినా, అన్ని ఆలోచనలు పోయినా నాకు అన్ని ఆలోచనలు పోయినాయండి అనే ఆలోచన మాత్రం ఉంటుంది. అంటే ఆ అహంవృత్తి మాత్రం ఉంది. నాకు ఈరోజు ధ్యానం చక్కగా కుదిరిందండి అన్నారు. అంటే రోజు కుదరకుండా ఉన్నటువంటి వాళ్ళు ఓ రోజు కనుక కుదిరితే నాకు ధ్యానం బాగా చక్కగా కుదిరిందండి అని అంటే ఏంటి అడిగామనుకోండి, మనం ఒక్క ఆలోచన కూడా రాలేదండి, ఒక్క ఆలోచన కూడా రాలా, ఎట్లా ఉన్నానో అట్లానే ఉండిపోయాయి. ఆహా, సరే అయితే ఎలా మనసు అంతా ప్రశాంతంగా ఉందండి, రైట్, బాగానే ఉంది. మరైతే ఒక్క ఆలోచన కూడా రాలేదు కదా ఎవరికి? నాకు.
కాబట్టి ఒక్క ఆలోచన కూడా నాకు రాలేదనేటువంటి ఆ ఆలోచన ఉంది కదా, ఉందండి, నాకు ఒక్క ఆలోచన కూడా రాదు. కాబట్టి అన్ని ఆలోచనలు పోయినాయి, కానీ ఒక్క ఆలోచన కూడా నాకు రాలేదనేటువంటి ఆ ఆలోచన, ఆ అహంవృత్తి, అది మాత్రం ఉంది. అయితే దీన్ని కూడా తొలగించేటువంటి మార్గం ఏమైనా ఉందా? ఉంది, ఇదే జ్ఞాన మార్గం. కాబట్టి యోగ మార్గం ద్వారా అహంవృత్తి అలాగే ఉంటుంది, మిగిలినటువంటి యథవృత్తులన్నీ కూడా ఆపగలుగుతాం. యోగ మార్గం అంటే ప్రాణాయామం ఉందండి. ప్రాణాయామం వల్ల ఏం జరుగుతుంది? యథవృత్తులు అంటే ఆలోచనలన్నీ ఆపగలుగుతావు. కానీ ఈ ఆలోచనలు చేస్తూ ఇంతవరకు చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ఆపగలిగినటువంటి అహం, అది మాత్రం అట్లానే. అందుకని యోగ మార్గం ద్వారా ఇదం భావనలు పోతాయి, కానీ అహం భావన మాత్రం పోదు. మరి జ్ఞాన మార్గం ద్వారా మాత్రం ఇదం భావనలు అహం భావన రెండు పోతాయి. ఎలా పోతాయండి? పూజ, జపం, యోగం, చింతనం, వీటన్నిటి ద్వారానేమో యథవృత్తులు పోతాయి. పూజ, జపం, పూజ అంటే మనసుతో చేసేది, శరీరంతో చేసేది. జపం అంటే వాక్కుతో చేసేది. చింతనం అంటే మనసుతో చేసేది. ఈ మూడు రకాలైనటువంటి భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా యథవృత్తులు మాత్రం పోతాయి. మరి అహంవృత్తి సంగతి ఏమిటండి? అహంవృత్తి మాత్రం అప్పుడు పోదు. మరి అహంవృత్తి ఎట్లా పోద్ది? చింతనం, మానసంతుకిం అనేటువంటి ద్వారా. అహంవృత్తి అనేటువంటిది మళ్ళీ 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 కదులుతూనే ఉంటుంది. అహంవృత్తి కదిలితే మళ్ళీ యథవృత్తులు వస్తాయి. అహంవృత్తి అనేది ఉంటేనే యథవృత్తులు వస్తున్నాయి. యథవృత్తులు ఆపినా అహంవృత్తి ఉంటుంది. అహంవృత్తిని తొలగిస్తేనే యథవృత్తులు పోతాయి. అహంవృత్తి ఎలాగనే ఉందంటే యథవృత్తులు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు బాగా పెరిగిన తర్వాత మనకు అసలు అటు ఇటు పోవటానికి కూడా అర్థమైంది అనుకున్నప్పుడు కొన్ని కొమ్మలు నరికేస్తాం. కొమ్మలు నరికేస్తే ఏమవుతుంది? మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ కొమ్మలు వస్తాయి. కాండం కనుక ఉండి నేలలో వేర్లు కనుక ఉంటే నువ్వు ఎలాంటి చెట్టు అయినా సరే మళ్ళీ అది చిగురు వేసి మళ్ళీ ఆకులు, కొమ్మలు, పూలు, కాయలు అన్నీ వచ్చేస్తాను. అంటే దీన్ని ఏమంటారు? యథవృత్తులు. ఆ పై అన్ని యథవృత్తులు. అహంవృత్తి ఏంటి? అదిగో కింద ఉన్నటువంటి వేరు అన్నమాట. అదే ప్రకారంగా ఏదో ఒక మార్గం ద్వారా, ప్రాణాయామం ద్వారా, ప్రాణేక్షణ ద్వారా, ఏదో ఒక మార్గం ద్వారా మనకి కలిగేటువంటి ఆలోచనల్ని, మనకు కలిగేటువంటి భావనల్ని, సంకల్పాలని, వృత్తుల్ని, ఈ భావనల్ని మనం నిరోధించవచ్చు. కానీ అహంభావన మాత్రం అలాగే మిగిలిపోతుంది. కనుక మళ్ళీ అనేకమైనటువంటి భావనలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. మరైతే ఏం చేయాలండి? మనసు అంటే ఏమిటి చెప్పారు ఇక్కడ. వృత్తయో మనః అన్నారు. కనుక భావనలన్నీ మనస్సే. కానీ అయిపోలా ఇంతటి భావనలన్నీ మనస్సే. మరి భావనలన్నీ నిరోధిస్తే మనసును నిరోధించినట్టేనా? మనసు లేకుండా పోయినట్టేనా? ఆలోచనలన్నీ ఆగిపోతే మనసు నశించినట్టేనా? కాదు. దాన్ని చెప్తున్నాం. ఆలోచనలన్నీ ఆగిపోతే మనసు నశించినట్టు కాదు. ఎందుకని? ఆలోచనలన్నీ ఆగిపోయినా నేను అనేటువంటి భావన మిగిలింది. నేను అనేటువంటి భావన మిగిలింది కాబట్టి మళ్ళీ ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనసు తొలగిపోయినట్టు కాదు, నశించినట్టు కాదు. అందువల్ల మనసే ఈ అహంభావన. వృత్తులే అహంభావన అన్నారు కదా, వృత్తులే ఆలోచనలు అన్నారు కదా, ఇంతకుముందు వృత్తులే మనస్సు అన్నారు కదా, మనం చేసే ఆలోచనలే మనస్సు అని అన్నారు కదా, రైట్. కానీ నిజంగా మనసు అంటే ఏమిటంటే అహంభావన. ఈ అహంభావనే మనసు. అంటే ఇది ఉంటేనే అన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఇది లేకపోతే ఏ ఆలోచనలు రావు. కాబట్టి అహంవృత్తి ఉంటే మనస్సు ఉన్నట్టే. దీన్ని బట్టి మనకేమర్థంతో అహంవృత్తే మనస్సు అని మనకు స్పష్టంగా అర్థం. అహంవృత్తి ఉన్నంత వరకు ఆలోచనలు ఉన్నట్టే. అహంవృత్తి పోతేనే ఆలోచనలు పోయినట్టు, మనసు పూర్తిగా నశించిపోయినట్టు. కనుక మనసు అంటే అహంవృత్తి. కాకపోతే అనేకమైన ఆలోచనలు పోయి ఒక్కటి మిగలటం మాత్రం మంచిదే. ఎందుకనంటే అనేకమైన ఆలోచనలు గుంపులుగా వస్తున్న ఆలోచనలన్నీ పోయి
ఆ ఆలోచనలకు ఆధారమైన అహంవృత్తి ఒక్కటి ఉంటే కొంతవరకు పర్వాలేదు. 10 మంది చేత తండించుకునే బదులు ఒక్కటిదంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే 10 మంది అంటే ఇష్టం వచ్చినట్టు దంతా ఉంటారు, ఎక్కడ తగులుతాయో దెబ్బలు తగలదు తెలియదు. ఒక్కడి కనుక తంటే పర్వాలేదు, వాడు ఎక్కడ దంతున్నాడో అర్థమవుతుంది. అదే ప్రకారంగా మనకు కావాల్సింది ఏమిటంటే మనసు అనేటువంటిది లేకుండా పోవటమే, అంటే అహంభావం లేకుండా పోవటమే. ఇది జరగాలి. ఆలోచనలు రాకుండా ఉంటే మంచిదే, కానీ అహంభావం అది కూడా తొలగిపోవాలి. దానికి మార్గమే మానసంతుకిం అనేటువంటి విచారణ మార్గం. అందుకనే విచారణ మార్గమే సూట్ అయినటువంటి మార్గం అని చెప్తున్నారు. మనకు కావాల్సింది మనోలయం కాదు, మనోనాశనం కావాలి. ఈ విషయాన్ని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. కారణం ఏంటంటే అన్ని ఆలోచనలు తొలగిపోయినా అహంభావం ఉంది కాబట్టి, ఇదం భావాలన్నీ తొలగిపోయినా అహంభావం ఒకటి ఉంది కాబట్టి, అహంభావం అనుకుంటే మళ్ళీ మళ్ళీ అన్ని ఇదం భావాలు వచ్చేస్తాయి కాబట్టి, కనుక యోగం ద్వారా, ప్రాణాయామం ద్వారా, ప్రాణబంధనం ద్వారా మనోలయం మాత్రం సాధించాం. అంటే అన్ని ఇదం భావాలని ఆపగలిగాం, అన్ని ఆలోచనల్ని ఆపగలిగాం, కానీ అహంభావం మాత్రం అలాగే ఉంది. అలా కాకుండా జ్ఞానం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, ఏకచింతనం ద్వారా, విచారణ ద్వారా, మనస్సు అంటే ఏమిటనే ప్రశ్న వేసుకొని విచారణ చేయటం ద్వారా ఈ అహంభావన కూడా తొలగిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనసు అనేటువంటిది నశించాలి అని అంటే, మనసు లేకుండా పోవాలంటే అహంభావన తొలగిపోవాలి. అహంభావన తొలగాలంటే జ్ఞాన మార్గమే, విచారణ మార్గమే సూట్ అయినటువంటి మార్గం. అదే మానసంతుకిం. మరి అహంభావన, నేను అనే భావన మరి ఎలా తొలగిపోతుంది, అంటే ఎలా విచారణ జరగాలి అనేటువంటి విషయాన్ని మనకి 19వ శ్లోకంలో చెప్తున్నారు. రేపు చెప్తున్నాం.